మరి అటువంటి విశ్వాసం మరి మనకుందా? అటువంటి విశ్వాసం మనకు ఉండాలి. అటువంటి విశ్వాసం మనకు ఉంటేనే పిల్లారా మనకు ఏ కార్యమైనా సరే దేవుని దగ్గర నుంచి మనం పొందగలం. అటువంటి గొప్ప విశ్వాసం మనలో లేకపోతే, అటువంటి గొప్ప నమ్మకం మనలో లేకపోతే దేవుని దగ్గర నుంచి మనము ఏ యొక్క కార్యము పొందలేము, ఏ యొక్క మేలు కూడా పొందలేము ప్రియులారా. కాబట్టి ప్రియులారా అటువంటి విశ్వాసం మనకు ఉండాలి. మనం ఏ స్థితిలో ఉన్నా సరే, నువ్వు పేదవాళ్ళమైనా, ధనవంతులమైనా, ఉద్యోగస్తులమైనా, వ్యాపారస్తులమైనా, ఎవరైనా సరే మరి విశ్వాసం గొప్పది ప్రియులారా. ఇవన్నిటి కూడా కాదు, విశ్వాసం గొప్పది. నీకు అన్నీ ఉన్నా, అన్నీ కలిగి ఉన్నా, అంత ధనం ఉన్నా, నీ విశ్వాసం ధనం మీద కాదు, నీ విశ్వాసం వ్యాపారం మీద కాదు, నీ విశ్వాసం ఉద్యోగాల మీద కాదు, నీ విశ్వాసం ఇంకా దేని మీద కాదు. నీ విశ్వాసం ఘనమైన విశ్వాసం, బలమైన విశ్వాసం దేవుని మీద ఉండాలి. ఎప్పుడైతే దేవుని మీద మన విశ్వాసం బలంగా ఉంటుందో అప్పుడు ఎటువంటి కార్యమైనా సరే, ఎటువంటి మహాకార్యమైనా సరే మరి దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి మీరు పరీక్షించుకోండి, మీలో ఉన్న విశ్వాసం, మీకున్న విశ్వాసం ఎటువంటిదో పరీక్షించుకోండి.